హాయ్ దిస్ ఈజ్ రోజా వెల్కమ్ టు ఎన్టీవీ. నాగార్జున గారి అబ్బాయిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తన ఓన్ టాలెంట్తో ఒక్కొక్క మెట్టు పైకి ఎదుగుతున్న నాగ చైతన్య లేటెస్ట్గా ప్రేమ మూవీతో మన ముందుకు రాబోతున్నారు. మరి ఆ ప్రేమ విశేషాలు మాట్లాడటానికి ప్రస్తుతం నా ముందున్నారు చైతు. హాయ్ చైతు. హాయ్ హాయ్, హౌ ఆర్ యు? నేను ఫైన్, థ్యాంక్ యూ. నేను మిమ్మల్ని హౌ ఆర్ యు అని అడగను. ఎందుకు? ఇలా ఎలా ఉండగలుగుతున్నారని అడగాలని ఉంది. ఎలా అసలు మీ ఫ్యామిలీ మొత్తానికి ఏదైనా వరము లేకపోతే మొత్తం అమృతం తాగేశారా? ఏం లేదండి, హ్యాపీగా ఉంటే ఎప్పుడు ఇలాగే ఉంటాం. ఓకే, అంతే. కానీ సీక్రెట్ చెప్పట్లేదు కదా? అంతేనండి, అదే సీక్రెట్. నేను ఫాలో అవ్వను దాన్ని. లోపల హ్యాపీగా ఉంటే బయట హ్యాపీగా ఉంటాము, అంతే. దానికంటే వేరే ఏం సీక్రెట్ లేదు. ఓకే, చలో. సో ప్రేమం ఆల్ సెట్? యా, ఆల్ సెట్. October 7th రిలీజ్ అవబోతుంది ఫైనలీ. ప్రమోషన్ స్టార్ట్ అయిపోయాయి? యా, సినిమా అంతా అయిపోయిందండి. ఇన్ఫ్యాక్ట్ సినిమా కూడా చూసాము, నాన్నగారు కూడా చూసారు, కొంతమంది ఫ్రెండ్స్ చూసారు. సో సినిమా చూసాము, బాగా హ్యాపీగా ఉన్నాము. ఏమన్నారు నాగార్జున గారు? ఆయన బాగా నచ్చిందండి. హీ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. సినిమా అయిన తర్వాత తప్పకుండా సినిమా బాగుంటుంది, ఏ రేంజ్కి వెళ్తుందో రిలీజ్ అయిన తర్వాతే మనం చెప్పగలుగుతాము. యూనో పక్క కాంపిటీషన్ అంతా ఒక 5-6 మూవీస్ ఉన్నాయి. సో ఏ రేంజ్కి వెళ్తుందో రిలీజ్ అయిన తర్వాత మనకు తెలుస్తుంది. కానీ డెఫినెట్గా సినిమా డిసప్పాయింట్ చేయదు అని చెప్పెళ్ళారు. అయితే ప్రీవియస్ మూవీస్ మనము ఇంటర్వ్యూస్ చేసినప్పుడు, ప్రమోషనల్ ఇంటర్వ్యూస్తో మాట్లాడుతున్నప్పుడు వాటికంటే ఈ మూవీకి ఎక్కువగా కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నారు చైతు. అవునా? ఓకే. ఏమో, నేను యాక్చువల్గా ప్రేమం బాగా ప్రేమించి చేసిన సినిమా అండి. అంటే రీమేక్ కాబట్టి నేను సినిమా చూసి ఆ కంటెంట్ విజువల్ అంతా చూసి బాగా కనెక్ట్ అయ్యానండి. కనెక్ట్ అయ్యి, లేదు డెఫినెట్గా వాళ్ళు ఏ మెసేజ్ కన్వే చేయడానికి ట్రై చేస్తున్నారో ఆ మెసేజ్ మన తెలుగు ఆడియన్స్ కూడా కన్వే చేస్తే చాలా బాగా యాక్సెప్ట్ చేస్తారని బాగా కాన్ఫిడెంట్గా ఉన్నాను సినిమా చూశాక. అండ్ మెయిన్ ఎమోషన్ ప్రేమంలో ఏంటంటే లవ్. ఇప్పుడు లవ్ అనేది అందరికీ కనెక్ట్ అవుతుంది. అండ్ లవ్ స్టోరీస్ అనేది అందరి లైఫ్లో ఏదో ఒక లవ్ స్టోరీ ఉంటుందండి. సో యూనో బేస్డ్ ఆన్ ఆల్ దిస్ నేను స్టార్టింగ్ నుంచే బాగా కాన్ఫిడెంట్గా ఉన్నాను సినిమా గురించి. ఒరిజినల్ మలయాళం మూవీ 3 hours ఉంది. అవును. మరి ఇది ఎంతసేపు ఉండబోతోంది? ఇది మన సినిమా మలయాళం ఆడియన్స్కి లెంతీ సినిమాలు అంటే ఇష్టం అండి. వాళ్ళకి నరేషన్, స్క్రీన్ ప్లే స్లోగా అలా ఒక చిన్న పాటల స్లో సాంగ్లా వెళ్తూ ఉంటే వాళ్ళకి యూనో దే ఎంజాయ్ దట్ కైండ్ ఆఫ్ మూవీ. కానీ మన తెలుగు ఆడియన్స్కి వాళ్ళు క్రిస్పర్ యూనో less than 2.5 hours ఉంటే ఫేవరబుల్గా ఉంటుంది. సో మనం ఆ మార్పులు చేసామండి. క్లైమాక్స్కి వచ్చేస్తాం. యా, క్లైమాక్స్ 3 hours వరకు మనం వెయిట్ లేదు. బట్ అట్ ద సేమ్ టైం మనం అదే స్టోరీ కన్వే చేస్తున్నాము, కానీ ఇంకా షార్టర్ అండ్ క్రిస్పర్. యా. ఓకే. సో చందు మొండేటి యా ఎలా? చాలా మొండివాడు. మంచిదే అండి, డైరెక్టర్స్ కొంచెం మొండిగా ఉంటేనే మంచిది. మన ఆర్టిస్ట్ నుంచి బెటర్ పర్ఫార్మెన్స్ వస్తుంది. అండ్ క్రియేటివ్లీ కూడా వాళ్ళు కావాల్సింది యూనో వాట్ ఎవర్ దే కాన్ఫిడెంట్ అబౌట్, వాళ్ళు గట్టిగా దాని మీద నిలబడితేనే అవుట్పుట్ ఇంకా బెటర్ వస్తుందని నేను స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్నాను. సో అప్పుడప్పుడు కొంచెం మొండిగా ఉన్నా కూడా పర్వాలేదు, నో ప్రాబ్లం. ఓకే. సో అంతే ఈక్వల్ రేంజ్లో మొండి చైతు అని కూడా విన్నాము. అవునా? అవునా? ఇది మామూలుగా లోపల లేదు 100% ఇది వర్కౌట్ అవుద్ది, నేనే కరెక్ట్ అని ఆ ఫీలింగ్ ఉంటే డెఫినెట్గా మొండిగా స్ట్రాంగ్గా దాని మీద నిలబడతానండి. కాదు కొంచెం డౌట్ ఉంటే ఐఎమ్ ఓపెన్ టు సజెషన్స్. ఫ్రెండ్స్ని అడ్వైస్ అడుగుతూ ఉంటాను, ఫ్యామిలీ మెంబర్స్ అడ్వైస్ అడుగుతూ ఉంటాను. మామూలుగా సెట్స్లో ఎవరైనా లేదు ఇది కరెక్ట్ కాదు, కరెక్ట్గా అనిపించలేదు అని చెప్తే వెంటనే ఆలోచిస్తాను. ఆలోచిస్తాను ఆల్వేస్. ఓకే. మూవీలో 3 heroines నాగార్జున గారి పోటీగా. సో ఆయనే చూసాం ఇప్పటికి 2-3 హీరోయిన్స్ తో. అంతేనంటారా? అండ్ చాలా త్వరగా మీరు కూడా ముగ్గురుతో వచ్చేస్తున్నారు. అంటే అలాంటి సబ్జెక్ట్ దొరికింది. అండ్ ఈ సబ్జెక్ట్ కావాలని 3 heroines మనకి ఊరికే యూనో గ్లామర్ కోసం పెట్టాము అని అలా ఏమి ఉండదండి. యాక్చువల్గా సబ్జెక్ట్ ప్రేమం అనేది 3 love stories అండి. ఒక పర్సన్ లైఫ్లో అంటే 16-17 ఆ ఏజ్లో ఉన్నప్పుడు లవ్ అనేది ఎలా ఎక్స్పీరియన్స్ అవుతాడు, తర్వాత కాలేజ్కి వచ్చాక లవ్ అనేది ఎట్లా ఎక్స్పీరియన్స్ అవుతాడు, అండ్ తర్వాత ప్రొఫెషనల్ ఒక 30 years మెచ్యూర్ ప్రొఫెషనల్ లైఫ్, ప్రొఫెషనల్గా జాబ్ చేసేటప్పుడు పెళ్ళి అనేది యూనో అది ఎట్లా అప్రోచ్ అవుతాడు. సో 3 different phases. సో ఆటోమేటిక్లీ 3 different girls అండి తన లైఫ్లో. అట్ ద సేమ్ టైం ఒక్కొక్క గర్ల్ తన్ని ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ యూనో చేసింది, ఆ లవ్ స్టోరీ వల్ల తను ఎట్లా ఒక పర్సన్గా, ఒక హ్యూమన్ బీయింగ్గా ఎట్లా గ్రో అయ్యాడు. సో
ఇట్ డీల్స్ విత్ ఆల్ దీస్ ఇష్యూస్. అందుకే 3 different heroines అండి. సో క్రష్, ఇన్ఫాచ్యుయేషన్, ఎస్, క్రష్, ఇన్ఫాక్చుయేషన్ అండ్ ఫైనలీ మ్యారేజ్. కానీ ఆ యాక్టర్కి ఏంటంటే ప్రతిదీ ఇంకా అదే అల్టిమేట్ అనుకుంటూ, అది లవ్ అంతే ఫిక్స్ అవుతూ వెళ్తూ ఉంటాడు. సో దానివల్ల తను యాజ్ అ పర్సన్ ఎట్లా చేంజ్ అవుతూ గ్రో అయ్యాడని. అలాంటి క్రష్ మీకు ఎప్పుడు ఫస్ట్ టైం రియల్ లైఫ్లో? 6th 7th స్టాండర్డ్ ఆ టైంలో, 6th 7th స్టాండర్డ్లో ఆ టైం క్రష్. ఇప్పుడు చూస్తే అది క్రష్, అది అసలు క్రషా కాదో కూడా ఆలోచిస్తూ ఉంటాను. కానీ ఆ టైంలో ఎస్ ఇంతే, ఈ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను ఫిక్స్ అని. ఓకే, ఇన్ఫాచ్యుయేషన్స్ ఇంతే ఆ టైంలో. ఇప్పుడు తెలుస్తుందండి మనకి, అప్పుడు మన ఏం ఎక్స్పీరియన్స్ అయ్యామో అది ఇన్ఫాక్చుయేషనే అని. కానీ ఆ టైంలో ఉన్నప్పుడు ఇది ఇన్ఫాక్చుయేషన్ కాదు, నాకు తెలుసు ఇదే లవ్ అని ఇది కమిట్మెంట్తోనే ఉంటాము. సో దానివల్ల చాలా తప్పులు చేస్తాము. ఆ తప్పుల వల్ల మనం వి కీప్ గ్రోయింగ్ అండ్ ఆటోమేటిక్గా మెచ్యూర్ అవుతూ. సో సేమ్ మిస్టేక్ చేయకుండా కొత్త మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. ఎగ్జాక్ట్లీ అంతే. ఓకే, కాలేజ్ గోయింగ్ అప్పుడు అలాంటి ఇన్ఫాచ్యుయేషన్స్ ఉండేవి అంటే లైక్ నార్మల్ అదర్ ఎలా ఉంటారు బాయ్స్, కాలేజ్ గోయింగ్ బాయ్స్, సేమ్ అదే కైండ్ ఆఫ్ లైఫ్ లీడ్ చేశారా మీరు? సేమ్ అదే. ప్రేమం సినిమాలో అయితే ఆ కాలేజ్ లవ్ స్టోరీలో యాక్చువల్గా టీచర్తో లవ్లో పడతానండి. కానీ నాకు ఆ ఎక్స్పీరియన్సెస్ ఏం లేవు. టీచరు అలాంటి లవ్ స్టోరీస్ ఏం లేవు. నార్మల్ క్లాస్మేట్తో ఏదైనా లవ్లో పట్టో, లేకపోతే చిన్న క్రష్ అయినా ఏదైనా, ఆర్ అది బ్యాచ్మేట్, అలాంటి స్టోరీస్ ఉన్నాయి. రియల్ లైఫ్లో అలాంటివి ఉన్నాయి. యా. యుద్ధాలు చేశారా? కొంతవరకు ఇంట్లో చేసాము, కానీ ఒక లైన్ దాటలేదు, కానీ చేయాల్సింది చేసాంలే. ఓకే, లవ్ లెటర్ ఎప్పుడైనా రాసాడా చైతు? యా, లవ్ లెటర్స్ రాసానండి. లవ్ లెటర్స్ నేను నా జనరేషన్ వచ్చే టైంకి లవ్ లెటర్స్ అయిపోయినాయి, ఈమెయిల్ స్టార్ట్ అయినాయి. సో ఈమెయిల్స్ చేశారు. ఎలాంటి రెస్పాన్స్ వచ్చేది? ఇంకా వచ్చేవండి, కొన్ని ఈమెయిల్స్కి రెస్పాన్స్ వచ్చేవి, కొన్ని ఈమెయిల్స్కి ఏమో ఫ్రెండ్షిప్ కట్ అయ్యేవి. ఇప్పుడు ఎన్ని ఈమెయిల్స్ వస్తూ ఉంటాయి, ఎన్ని మెసేజ్లు వస్తూ ఉంటాయి పర్ డే? అమ్మో, అన్ని ఏం లేవండి, నిజంగా ఏం లేవు. I can't believe it. రియలీ I don't. నో రియలీ అంత మెయిల్ బాక్స్ అంత క్రేజీగా ఏం లేదు, నార్మల్గానే ఉంది. ఏమో స్పామ్ మెయిల్స్ చెక్ చేయాలి, జంక్ ఈమెయిల్ బాక్స్, స్పామ్ మెయిల్స్. ప్రేమంలో సాంగ్స్ అన్నీ కూడా చాలా హార్ట్ టచింగ్గా ఉన్నాయి. అంటే ఒక మ్యూజికల్ ఎంటర్టైనర్ అని అనుకోవచ్చు దీన్ని కూడా. డెఫినెట్లీ అండి. అంటే ఎవరే సాంగ్ మనం ఫస్ట్ రిలీజ్ చేసామండి, ఆ సాంగ్ అంత పెద్ద హిట్ అవుద్దని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్స్ మలయాళంలో మలరే సాంగ్, అక్కడ కూడా చాలా పెద్ద హిట్ అయింది. ఇక్కడ మెయిన్ క్రెడిట్ ఐ షుడ్ గివ్ టు ద లిరిసిస్ట్ అండి. మళ్ళీ తెలుగులో రాసి మళ్ళీ హిట్ చేశారు, నిజంగా కంప్లీట్ క్రెడిట్ గోస్ టు దెమ్. అండ్ రాజేష్ మురుగన్, ఒరిజినల్ కంపోజర్ ఆఫ్ ద సాంగ్. మలయాళం సినిమా మ్యూజిక్ డైరెక్టర్ రాజేష్ మురుగన్ అండి. ఒక 4 songs వరకు ఒరిజినల్ ప్రేమం నుంచి తీసుకున్నాము. మిగతా పాటలన్నీ గోపి సుందర్ కంపోజ్ చేశారండి. సో మిక్స్ ఉన్నాయండి, కొన్ని సాంగ్స్ ఒరిజినల్, కొన్ని సాంగ్స్ మన ఓన్గా కంపోజ్ చేసి. మీరు ఈ కెరియర్లో అన్ని జానర్స్ ట్రై చేశారు ఆల్మోస్ట్. ఎలాంటివి చేసినప్పటికీ కూడాను ఎందుకో కొంత రొమాన్స్ ఉన్నటువంటి మూవీస్లోనే ఎక్కువగా యాక్సెప్ట్ చేస్తున్నారేమో అనుకుంటున్నాను. అవునండి, బట్ అట్ ద సేమ్ టైమ్ మన యాక్టర్కి వర్సిటాలిటీ ఉండాలండి. ఆ జానర్లో వేరియేషన్ వస్తూ ఉంటేనే వి కీప్ గ్రోయింగ్ యాజ్ అన్ యాక్టర్. మొనాటనీ అయిపోద్ది, ఆడియన్స్ కూడా బోర్ కొట్టేస్తుంది, మనం ఆ యాక్టర్ని అదే రోల్లో మళ్ళీ చూసి బోర్ కొట్టేస్తూ ఉంటుంది. మీకు పర్సనల్గా అంటే ఏ కైండ్ ఆఫ్ జానర్స్ ఎక్కువ ఇష్టపడతారు? యాక్షన్. చిన్నప్పటి నుంచి యాక్షన్ సినిమాస్ చూసి పెరిగాను. సో ఒక మంచి యాక్షన్ జానర్లో హిట్ ఇవ్వాలని ఇట్స్ మై డ్రీమ్. ఇప్పుడు ఈ మూవీని అంటే మన నేటివిటీకి దగ్గరగా అవును చాలా చేంజెస్ చేయాల్సి ఉంటుందేమో అనుకుంటున్నాను. ఎస్ తప్పకుండా. ఎందుకంటే ఒరిజినల్లో ఆ హ్యూమర్, ఆ డైలాగ్స్ అని చాలా కేరళ నేటివిటీ బేస్ చేసుకొని రాశారండి. సో ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చినప్పుడు వి చేంజ్డ్ ఇట్ అలాట్. మన తెలుగు ఆడియన్స్కి ఫేవరబుల్గా జోక్, కామెడీ అయినా వాళ్ళకి కనెక్ట్ రిలేటబిలిటీ అండ్ అట్ ద సేమ్ టైమ్ 2-3 గెస్ట్ అపియరెన్సెస్ కూడా ఉంటాయి. సో ఆల్ దట్ నాగార్జున గారు ఉండొచ్చు అందులో, ఏమో మీరు సినిమా చూసి చెప్పండి. సో అవన్నీ మన తెలుగు ఆడియన్స్కి ఫేవరబుల్గా చేసాము. వన్ ఇస్ మెయిన్లీ ఎంటర్టైన్మెంట్, హ్యూమర్ కంప్లీట్గా మార్చామండి.
మెయిన్ సినిమాలో ఉన్న ట్విస్ట్ ఆ సినిమాకి వేరు మన సినిమాకి వేరు సో అది చూసి క్లైమాక్స్ లో అది అవుతారు అనడానికి లేదు. క్లైమాక్స్ లో ఆ లవ్ స్టోరీ ట్విస్ట్ మార్చామండి. ఇప్పుడు ఈ 3 హీరోయిన్స్ లో అంటే ఎవరిది ఎక్కువ రోల్, ఎవరిది ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఈక్వల్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఈక్వల్. ఫస్ట్ అండ్ థర్డ్ హీరోయిన్ ఎవరికి పెద్ద తెలియదు కాబట్టి ఇంకా హైప్ రాలేదు. బట్ సినిమా చూసాక యునో శృతీస్ రోల్ అండ్ అదర్ 2 హీరోయిన్స్ అందరూ ఈక్వల్గా ఉంటారండి. ఇంకా అదర్ కాస్ట్ అండ్ క్రూ గురించి కాస్ట్ ఇప్పుడు 3 గర్ల్స్ అండి, శృతి హాసన్ అండ్ మెడోనా అండ్ అనుపమ. అది కాకుండా ప్రవీణ్, చైతన్య కృష్ణ, యునో వైవా హర్ష, రవి, వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ ప్లే చేస్తూ ఉంటారండి. అది కాకుండా బ్రహ్మాజీ గారు, నరాసింగ్ కాలేజ్ ఎపిసోడ్లో పెద్ద 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 రోల్స్ ఉన్నాయండి. ఇప్పుడు ప్రతి లవ్ స్టోరీలో ఒక విలన్ ఉంటాడు కదా. అవును. మరి ఈ ప్రేమంలో 3 లవ్ స్టోరీస్ లో 3 విలన్, ప్రతి లవ్ స్టోరీలో ఒక విలన్. సో ప్రేమం టైటిల్ అక్కడ నుంచి సేమ్ తీసేసుకున్నారు, సేమ్ ప్రేమం. అంటే ప్రేమ అనేది ఏ ప్రపంచంలో ఎక్కడైనా ప్రేమ అంటే ఒకటే అర్థం. ప్రేమ అనేది మీరు చెప్పినట్టు ఇస్ అ యూనివర్సల్ వర్డ్, అందరూ కనెక్ట్ అవుతారు. యునో లవ్ అనేది ఏంటో అందరికి తెలుసు. అదే కాకుండా సాంస్క్రిట్లో లవ్ అంటే ప్రేమం, అండ్ సాంస్క్రిట్ అనేది మోస్ట్ పవర్ఫుల్ లాంగ్వేజ్ ఫర్ అస్. సో ఆ కనెక్టివిటీతో ప్రేమం తెలుగు పదం కాకపోయినా కూడా వి లెఫ్ట్ ఇట్ as ప్రేమం. ఒరిజినల్ ప్రేమ మలయాళం చెన్నైలో కూడా రిలీజ్ చేశారు అండ్ ఎక్కువ మంది చూసారు. అవును. ఇప్పుడు మరి తెలుగులో కూడా అక్కడ రిలీజ్ చేసే లేదు అంటే చాలా మంది చెన్నైలో ఆల్రెడీ చూసారండి. సో మేబీ తెలుగు అక్కడ కొంతమంది తెలుగు ఆడియన్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళ కోసం మేబీ విల్ రిలీజ్ ఇట్ ఇన్ చెన్నై ఆల్సో. బట్ నా మెయిన్ ఫోకస్ ఇక్కడున్న ఆడియన్స్కి సినిమా కనెక్ట్ అవ్వాలని. లవ్ స్టోరీస్ ఉన్న సినిమాలు చాలా చూస్తూ వచ్చాం కదా, మరి ఎలా డిఫరెన్స్ ఉంటుంది మిగతా లవ్ స్టోరీస్కి ప్రేమంకి? ప్రేమం అనేది ఇప్పుడు మిగతా లవ్ స్టోరీస్ యునో ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఆ లవ్ స్టోరీ, సపోజ్ ఆ సినిమాలో యాక్టర్ యునో 25 years ఉన్నాడో 35 years ఉన్నాడో వాట్ ఎవర్, ఆ ఏజ్కి ఆ పాయింట్ ఆఫ్ టైంకి ఆ లవ్ స్టోరీ గురించి చెప్తారండి. కానీ ప్రేమం సినిమాలో ఒక గ్రోత్ ఉంటుంది. అంటే తను 13 నుంచి 12-13 years నుంచి ఎలా స్టార్ట్ అయ్యి 30 yearsకి ఎలా యునో ఎక్కడ ఎండ్ అయ్యాడో ఆ కంప్లీట్ ఆ గ్రాఫ్ చూపిస్తామండి సినిమాలో. అండ్ ఒక లవ్ స్టోరీ కాదు, ప్రతి తన లైఫ్లో ఆ 3 లవ్ స్టోరీస్ తన్ని ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేసి యునో తన్ని ఎట్లా ఒక మెచ్యూర్డ్ పర్సన్, యునో తను ఒక కంప్లీట్ పర్సన్ ఎట్లా అయ్యాడో ఆ లవ్ స్టోరీస్ వల్ల, యునో వి షో దట్ ట్రాన్సిషన్. దట్స్ ద మెయిన్ పాయింట్. ఒకే పాయింట్ ఆఫ్ టైంలో ఒకే అమ్మాయి ఒకే లవ్ స్టోరీ కాకుండా 3 different girls తన లైఫ్లో స్టేజెస్ 3 different phases, యునో తను ఎట్లా గ్రో అయ్యాడు. అండ్ నేను కాన్ఫిడెంట్గా ఎందుకున్నానంటే అందరి లైఫ్లో డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయండి. అండ్ డిఫరెంట్ ఫీలింగ్స్ ఎక్స్పీరియన్స్ అవుతారు, డిఫరెంట్ యునో హార్ట్ బ్రేక్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది, అండ్ అట్ ద సేమ్ టైం లవ్ ఉంటుంది. సో దిస్ మూవీ డీల్స్ విత్ ఆల్ దోస్ ఫేజెస్. సో ఈ మూవీ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది, నాకు కూడా కాన్ఫిడెన్స్ వచ్చింది ఇప్పుడు మీతో మాట్లాడిన తర్వాత. ఫర్ దట్ ఇన్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. అండ్ ఇంకొక కంగ్రాట్స్ కూడా చెప్పండి. అర్థమైపోయి ఉంటుంది మీకు ఈ పాటికే ఎందుకు చెప్పేశాను. సో డైరెక్ట్లీ కమింగ్ టు ద పాయింట్. సో ఎప్పుడు చైతు ఒక ఇంటి వారు అయిపోతున్నారు? మేబీ నెక్స్ట్ ఇయర్, మేబీ కాదు నెక్స్ట్ ఇయర్ అనుకుంటున్నామండి. జస్ట్ ప్లానింగ్ అ ఫ్యూ థింగ్స్. సో అయిన వెంటనే త్వరలో చెప్తాను మీకు. అవుట్ ఆఫ్ మై క్యూరియాసిటీ ఐ యామ్ ఆస్కింగ్ యూ, ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు? ప్రపోజ్ లేదండి, ప్రపోజ్ అనేది ఎగ్జాక్ట్గా ఎప్పుడు అనేది నేను చెప్పలేనండి. ఎందుకంటే ఏమై చేసే టైం నుంచి మనం ఫ్రెండ్సే అండి. we were first very good friends. ఈ రిలేషన్షిప్ అంతా స్టార్ట్ అయ్యే ముందు ఫస్ట్ యునో ఈ సినిమా ఇండస్ట్రీలోకి ఒకే టైం ఇద్దరం ఎంటర్ అయ్యాము. సో కష్టాలు, హ్యాపీనెస్ అన్నీ పంచుకుంటూ యునో వి బికేమ్ గుడ్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఆ టైం వచ్చింది కాబట్టి అన్నీ కలిసి వచ్చినాయి. సో ఆటోమేటిక్గా ఇట్ జస్ట్ వెంట అహెడ్, యునో ఇద్దరం కలిసి డిసిషన్ తీసుకొని వి వెంట అహెడ్. సో ఐ రెడ్ సమ్వేర్ లవ్ ప్రపోజ్ చేయడం కంటే ముందు మ్యారేజ్ని ప్రపోజ్ చేసేసారు చైతు అని. ఇస్ ఇట్ ట్రూ? నో, ఇట్స్ నాట్ లైక్ దట్. అంటే ఎస్ వీ వర్ ఇన్ లవ్, బట్ ఇప్పుడు
ఇద్దరికి ఒక ఏజ్ వచ్చింది. సో ఇంకా నెక్స్ట్ స్టెప్ అనేది మ్యారేజే. యూనో ఇంకా ఇంకెన్ని రోజులు రిలేషన్షిప్, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్, ఇంకెన్ని రోజులు, హౌ మచ్ మోర్ విల్ యూ గో అనేది మ్యారేజ్కి టైం వచ్చింది కాబట్టి ఆ కాన్ఫిడెన్స్తోనే యూనో ఎస్ దిస్ ఇస్ ద రైట్ టైం అని ఆ కాన్ఫిడెన్స్తో ఐ వెంట్ ఇన్ సేయింగ్ షెల్ వి గో ఆన్ టు ద నెక్స్ట్ స్టెప్. అది డాడ్ చెప్పినప్పుడు ఫస్ట్ ఎలాంటి రియాక్షన్స్, రెస్పాన్సెస్ వచ్చాయి? హ్యాపీ ఫీల్ అయ్యారండి. అంటే నాకు తెలిసి అందరికి ఆల్రెడీ తెలిసి ఉంటుంది లోపల, ఈడెప్పుడు చెప్తాడో రివర్స్లో అనుకుని ఉంటారు. బట్ యా దే వర్ ఆల్ వెరీ హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ. సో బాగా మింగిల్ అయిపోయినట్టుంది అక్కినేని వారి ఫ్యామిలీతో, సమంత, యా అండి, అమల గారితో. అవును, అందరితో యూనో ఇప్పుడు నుంచే కాదు, మనం టైం నుంచే యూనో షీ వాజ్ వెరీ క్లోజ్ టు ఎవ్రీ వన్, బాగా పరిచయం ఉండేది. సో దే ట్రీట్ హర్ లైక్ అ ఫ్యామిలీ మెంబర్ ఆల్రెడీ. చైత్ మీరు పర్సనల్గా రిజర్వ్డ్ కదా, అండ్ షీఈస్ లైక్ బబ్లీ, చాలా అల్లరిగా ఉంటుంది. సో ఎలా వీళ్ళిద్దరూ అసలు ఎలా మ్యాచ్ అయ్యారు అనేది కదా, కరెక్ట్ బ్యాలెన్స్ కదా. నేను క్వైట్ ఉంటాను, తను మాట్లాడుతూనే ఉంటుంది, సో బ్యాలెన్స్ అయిపోద్ది. అవును, ఇద్దరం క్వైట్గా ఉంటే ఇంకా కష్టం. అవును, అట్ ద సేమ్ టైం ఇద్దరు మాట్లాడుతూ ఉంటే క్లాష్ అవుతుంది. సో దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ బ్యాలెన్స్. ఓకే. సో రానా ఒక సందర్భంలో మాట్లాడుతూ మీ గురించి ఒక గొప్ప క్లారిటీ ఇచ్చారు. ఏంటి అని అంటే, మీకు ఫోన్ చేస్తే ఎప్పుడైనా చెప్పు బావా అని దీర్ఘం తీస్తారట. ఆ టైంలో మీరు నిద్రపోతున్నారేమో అనుకుంటారంట ఆ సౌండ్ వింటే యాక్చువల్గా. బట్ ఆ టైంలో మీరు 250 కిలోమీటర్ స్పీడ్తో డ్రైవింగ్లోనో లేదంటే డిస్కోటెక్లోనో ఉంటారు. అసలు మీ బాడీ లాంగ్వేజ్కి మీ మనస్తత్వానికి సంబంధమే ఉండదని చెప్పారు. నా సరౌండింగ్స్ ఎలా ఉన్నా నేను లోపల కామ్గానే ఉంటానండి. సో 200 స్పీడ్లో ఉన్నా 20 స్పీడ్లో ఉన్నా లోపల కామ్గానే ఉంటాను. సో యా, అందుకే అట్లా మాట్లాడతానేమో. ఓకే. సో రానా మీ రిలేషన్ గురించి? రానా మోర్ దెన్ అ కజిన్, ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అండి. బెస్ట్ ఫ్రెండ్ అంటే ఏ ప్రాబ్లం ఉన్నా ఫ్యామిలీలో ఫస్ట్ తన దగ్గరికి వెళ్తాను. అండ్ చిన్నప్పటి నుంచి నేను ఎక్కువ ఐ యూస్ టు స్టడీ ఇన్ చెన్నై. సో ఐ యూస్ టు కమ్ హియర్ టు మీట్ హిమ్. హైదరాబాద్కి వచ్చిన వెంటనే ఫస్ట్ రానానే వెళ్ళి కలుస్తాను. తను కూడా చెన్నైకి వచ్చినప్పుడు యూస్ టు కమ్ సమ్మర్ హాలిడేస్ టైంలో వచ్చి నాతో టైం స్పెండ్ చేసి వెళ్తూ ఉంటాడు. సో ఆ చిన్నప్పుడే ఆ ఎక్కువ బాండింగ్ వల్ల యూనో బాగా క్లోజ్ అయిపోయామండి. సో ఈజ్ లైక్ మై బెస్ట్ ఫ్రెండ్. సో బావ కంటే ముందే మీరు ఒక ఇంటి వాడు అవుతారు. యా అవును, కరెక్టే. సో మీరే అవుతున్నారు అని అంటే మీ తమ్ముడు ఏమో ఆడే ఏం షాక్ ఇస్తాడో తెలీదు. తెలీదు, ఇది రాసుకోవాలి అసలు మొత్తం టోటల్. ఏదో షాకింగ్ న్యూస్ ఇవ్వబోతున్నారు. ఏమో ఇవ్వరు. సంథింగ్ ఫిషీ? నో 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 నో, నథింగ్, అబ్సల్యూట్లీ నథింగ్. ఐఎమ్ జస్ట్ సేయింగ్, ఊరికే అంటా. ఏమో గుర్రం ఎగరవచ్చు. ఏమో ఎవరికేం తెలుసు ఇప్పుడు ఏం జరుగుతుందో ఇవాళ రోజుల్లో. ఓకే. సో మొత్తానికి ఏదో జరుగుతుంది చెప్తారు అనమాట. అయితే మీకంటే రానా గారి కంటే మీరు ముందు ఒక ఇంటి వారు అవుతున్నారని చెప్పాను. అఖిల్ కూడా ఒక ఇంటి, అది మనకు షాక్. అది షాక్. రానా దూరికే అంటున్నాను కానీ అఖిల్ది డెఫినెట్ గా షాకే. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా. నాన్న కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒకరోజు న్యూక్లియర్ బాంబ్ వేసినట్టు వేసాడు. బట్ యా, వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. అంటే ఇంత త్వరలో అంత క్లారిటీగా డిసిషన్ తీసుకున్నారంటే యూనో మస్ట్ బి వెరీ హ్యాపీ అండ్ వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. తన ఇండస్ట్రీలోకి ఎంట్రీ కూడా చాలా ఎర్లీ డేస్లో అయిపోయింది. అంటే మంత్స్ బేబీ అనుకుంటాను అప్పుడు. అవును, సిసింద్రి టైం. అన్నీ త్వరగా అలా అయిపోతున్నాయేమో అప్పటి నుంచి. తన ట్రెండే అదేమో, అన్నీ స్పీడ్గా తొందరగా చేస్తాడేమో అందరి ముందు. మీరిద్దరు అంటే బ్రదర్స్ ఇద్దరు కలిసినప్పుడు ఏ కైండ్ ఆఫ్ టాక్స్ ఎక్కువగా ఉంటాయి? బ్రో టాక్స్ ఎక్కువ. ఇద్దరికి హాలిడేస్ యూనో ట్రావెలింగ్ అంటే బాగా ఇష్టం. సో ట్రావెల్, కార్స్, బైక్స్, ఇలాంటి స్టఫ్, స్పోర్ట్స్. యా, తను నాతో క్రికెట్ గురించి మాట్లాడతాడు, రేసింగ్, క్రికెట్, ఆల్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. సినిమా అప్పుడప్పుడు యూనో వీ టాక్ అబౌట్ వర్క్, కానీ వర్క్ టాపిక్స్ తక్కువే, మోర్ క్యాజువల్ టాపిక్స్. ఇద్దరు అతని మూవీస్, మీరు మీ మూవీస్ అతను చూసి డెఫినెట్లీ ఆ కాంప్లిమెంట్స్, ఇక్కడ బాగాలేదు, అక్కడ బాగాలేదు, అక్కడ బాగుంది, యూనో వాట్ ఎవర్ నెగటివ్స్ అండ్ పాజిటివ్స్ ఓపెన్గా మాట్లాడుకుంటాం ఇద్దరం. మీరు మూవీ సైన్ చేసేప్పుడు ఎవరెవరిని ఇన్వాల్వ్ చేస్తారు అందులో? స్టోరీ గురించి నాన్న అడుగుతానండి.
నా మ్యాక్సిమం నానే, ఇంకా దానికంటే ఇంకా నేనే ఓన్ డిసిషన్ తీసేసుకుంటాను. స్టోరీ మాత్రం చెప్తారు నాన్నకి కూడా. అది కూడా నాన్న అది ఒప్పుకుంటేనే. సమ్ టైమ్స్ ఆయన ఒప్పుకోరు, ఎందుకు నీకు నచ్చిందంటే నువ్వే చేసుకో, పర్లేదు, ఒక తప్పు అయినా కూడా పర్లేదు, నేర్చుకుంటావు, తప్పుల వల్లే నేర్చుకుంటాము. సో మ్యాక్సిమం ఓన్ డిసిషన్. కానీ నాన్న ఉంటే ఐ ఫీల్ మోర్ కాన్ఫిడెంట్. నాన్న లేదు, బాగుంది బాగాలేదు ఆయన ఒపీనియన్ ఇస్తే ఐ డెఫినెట్లీ ఫీల్ మోర్ కాన్ఫిడెంట్. బట్ మాక్సిమం ఓన్ డిసిషన్ ఇది. సో ఇండిపెండెంట్గా ఇండివిజువాలిటీని ఎక్కువగా. సో ఇదే ఇండివిజువాలిటీ సమంత విషయంలో కూడా మీరు చెప్పారు, ఐ రెస్పెక్ట్ హర్ ఇండివిజువాలిటీ. అబ్సల్యూట్లీ. సో ఐ హ్యావ్ అట్మోస్ట్ రెస్పెక్ట్ ఆన్ దట్. ఓకే. చాలా బాగా నచ్చింది ఆ మాట. డెఫినెట్లీ అండి, రెస్పెక్ట్ చేయాలి. ఎందుకంటే నేను వచ్చినప్పుడు ఇండస్ట్రీకి ఐ హ్యాడ్ సపోర్ట్ అండి. 2 big families, అక్కినేని ఫ్యామిలీ, దగ్గుపాటి ఫ్యామిలీ, ఐ హ్యాడ్ దట్ సపోర్ట్. అండ్ ఆ ప్లాట్ఫామ్ వల్లే నేను వాట్ ఎవర్ ఇక్కడ ఇవాళ ఉన్నాను. కానీ సమాంత అండ్ లాట్ ఆఫ్ అదర్ హీరోయిన్స్ ఆల్సో, వాళ్ళు కష్టపడి ఏ బ్యాకింగ్ లేకుండా ఈ ఇండస్ట్రీలోకి వచ్చి ప్యూర్లీ వాళ్ళ టాలెంట్ వల్లే, హార్డ్ వర్క్ వల్లే ఇంత పైకి వచ్చారు. సో ఐ రెస్పెక్ట్ దట్. అండ్ నా హార్డ్ వర్క్ కన్నా వాళ్ళ హార్డ్ వర్కే ఎక్కువ అండి. సో ఐ రెస్పెక్ట్ దట్ వెరీ మచ్ అండ్ ఐ విల్ నెవర్ టేక్ దట్ అవే ఫ్రమ్ దట్. ఇంకొక న్యూస్ కూడా బాగా వైరల్ అయింది, సమంత మతం మార్చుకుంది, హిందూ మతంలోకి వచ్చింది అని, పూజలు చేశారని, దాని ఫొటోస్ కూడా వైరల్ అయ్యాయి. సో వాట్ డు యు సే ఆన్ దట్? లేదండి, దట్స్ కంప్లీట్లీ ఫాల్స్. ఏదో ఒక నాన్నతో కలిసి ఒక పూజకి వెళ్ళాము, దానికంటే వేరే ఏం లేదు. ఐ విల్ నెవర్ ఆస్క్ హర్ టు చేంజ్ హర్ రిలీజన్. ఐ లవ్ హర్ ఫర్ హూ షీ ఈజ్, నాట్ బికాస్ షీ ఈజ్ అ హిందూ ఆర్ అ క్రిస్టియన్ ఆర్ వాట్ ఎవర్. ఐ లవ్ హర్ బికాస్ షీ ఈజ్ అ హ్యూమన్ బీయింగ్ అండ్ ఫర్ ద పర్సన్ షీ ఈజ్. సో ఆ రిలీజన్ మార్చడం, పెళ్లి తర్వాత పని చేయకూడదు, ఈ రూల్స్ అన్నీ నా బుక్లో ఉండవు. పెళ్లి తర్వాత పని చేయొద్దు అనేది కూడా ఏం లేదు. అబ్సల్యూట్లీ నథింగ్. సమంతని చూడొచ్చు మేమైతే ఆఫ్టర్ మ్యారేజ్ హ్యాపీగా, నాకంటే ఎక్కువ తనే చూడొచ్చు. ఇద్దరిని కలిసి కూడా చూడొచ్చాము. మంచి కథ దొరికితే తప్పకుండా అండి. ఓకే. సో నెక్స్ట్ ఇయర్ మ్యారేజ్లోగా ఎన్ని మూవీస్ కంప్లీట్ చేయాల్సినవి ఉన్నాయి మీవి? అలా ఏమనేది ఏం ఇప్పుడు అంటే పెట్టుకున్నవి ఈ నా స్పెసిఫిక్గా ఇన్ని సినిమాలు చేయాలని అట్లా ఏం లేదండి. ఎందుకంటే సైన్ చేసినవి, ఇప్పుడు చేస్తూ ఉన్నవి, సెట్స్ మీద ఉన్నవి గబగబా కంప్లీట్ చేసేసుకుంటే పెళ్లి టైంకి ఫ్రీగా ఉండిపోవచ్చు కదా. లేదండి, పెళ్ళి అనేది ఎప్పుడు చేసుకున్నా ఇట్ విల్ బి అ స్మాల్ థింగ్, క్లోజ్ ఫ్యామిలీ. నాకు పెద్ద గ్రాండ్గా ఈవెంట్ ఏదో చేయాలని అట్లా ఏం లేదండి. క్లోజ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. సో ఇద్దరు బ్రదర్స్ ఇద్దరిది ఒకటే వేదిక పైన జరుగుతుందా? అసలు కాదు, అట్లా ఏం లేదండి. నాట్ ఎట్ ఆల్. అఖిల్ది ముందు జరుగుతుందండి, నాది ఇంకా డేట్ వీ హావెంట్ యెట్ డిసైడెడ్. సో అది డిసైడ్ అయిన వెంటనే నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేస్తాం. సో లైఫ్లో ప్రేమని సక్సెస్ అయ్యి ఇంకొక స్టేజ్లోకి వెళ్తున్నారు, ఇంకొక మెట్టెక్కుతున్నారు. అలాగే ఇప్పుడు ఈ ప్రేమం సక్సెస్ ముందుగానే గెస్ట్ చేశాను కాబట్టి కంగ్రాట్స్ చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఆడియన్స్కి ప్రేమం గురించి ఏం చెప్తారు? ప్రేమం ఈజ్ అ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అండి. ప్రేమంలో ఉన్న సోల్ అండ్ మెయిన్ ఎమోషన్ అందరూ ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటారు వాళ్ళ లైఫ్లో ఏదో ఒక టైంలో. సో బాగా రిలేట్ అవుతారు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఫీల్ గుడ్. థియేటర్ నుంచి బయటకు వచ్చాక హ్యాపీగా మంచి ఎమోషన్తో బయటకు వస్తారు. ఓకే, థ్యాంక్స్ ఫర్ టాకింగ్ టు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.